మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొక కాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలు నేడు దినకు ఏర్పాటు చెందిన వాక్యభాగము ఆది కాండము 27వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 27వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో నేను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఇస్సాకు వృద్ధాప్యమందు తన కుమారునికి తెలియజేసిన మాటలు అంటే, తాను మరణానికి సిద్ధపడుతున్నాను, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆయువును బట్టి దేవుని యందు కృతజ్ఞుడై కుమారునికి బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులు మందదృష్టి కలిగినప్పుడు, అంటే కనుచూపు సరిగా లేక వృద్ధాప్యమందు ఆ యొక్క పరిస్థితిని గుర్తు చేస్తూ అతడు తన పెద్ద కుమారుడైన ఏసావుతో అంటున్నాడు, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయన అని అతనితో నేను. తండ్రి పిలుపుకు సమ్మతించి వచ్చిన కుమారుడు, పెద్ద కుమారుడు ఏసావు అంటున్నాడు, చెప్పు తండ్రి ఏంటి అంటున్నాడు. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, అంటే పెద్దవాడిని అయిపోయాను, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. కుమారుడితో చెప్తున్నాడు, పెద్దోడితో ఏసావుతో, ఏమని? నేను వృద్ధాప్యంకి వచ్చేసాను, నేను ఎంతకాలం ఉంటానో తెలీదు, కాబట్టి నీకున్న ఆయుధం, నీకున్న విద్య, నీకున్న నైపుణ్యతను బట్టి అడవికి వెళ్ళి నా కొరకు వేటాడి మాంసం తెమ్ము అంటున్నాడు. అంటే అతని యొక్క ప్రావీణ్యతను, అతని శక్తిని తండ్రి గుర్తించి ఈ మాట మాట్లాడినప్పుడు, నేను చావక మునుపు నేను, అంటే ఏ మరణమైతే మరి వృద్ధాప్యాన్ని బట్టి మరణాన్ని బట్టి తండ్రి మాట్లాడుతున్నాడు, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. కాబట్టి ఇప్పుడు నువ్వు వేటాడి తెచ్చిన దాన్ని నేను తృప్తిగా భోంచేసి నా కోరికను సిద్ధింపజేసుకుని, అంటే వృద్ధాప్యం వచ్చింది కాబట్టి ఇంకా తర్వాత నేను ఎలా ఉంటున్నానో తెలియదు కాబట్టి, ఎప్పుడు మరణిస్తానో తెలియదు కాబట్టి, ఆహార విషయంలో తాను తన కుమారుడు చెప్తున్న మాట తన కుమారునితో ఏసావుతో ఇట్లు చెప్పాను. అంటే ఎప్పుడైతే కుమారుడికి ఈ విధంగా నువ్వు అడవికి వెళ్ళి వేటాడి తీసుకొచ్చి నేను చావుకు మునుపు నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనం అంటే మరి ప్రథముడుగా ఉన్న మరి ఏసావు ఆశీర్వాదాలకు యోగ్యుడని తండ్రి ఎంచి ఈ విషయాన్ని కుమారుడికి చెప్పాడు. అందుకనే నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. కాబట్టి ఈ విధంగా సిద్ధపరిచి నా కొరకు తీసుకుని రమ్మని పెద్ద కుమారుడితో చెప్పారు. అయితే ఇస్సాకు తన కుమారుడు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రెబెకా వినుచుండెను. ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాను. ఈ విషయాలన్నీ
ఆ తండ్రి మాట్లాడిన సందర్భాన్ని గమనించి ఆ మాటలు విన్న తన తల్లి అయిన రెబెకా, మరి ఏశావు భార్య రెబెకా ఈ విషయాలను విని ఏమంటుంది? అప్పుడు రెబెకా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధి నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనము సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి మీ తండ్రి గారు, నా భర్త మీ అన్నకి ఎలా చెప్పాడు కాబట్టి అతడు అడవికి వెళ్ళాడు. అతడు అడవికి వెళ్ళి వేటాడి తెచ్చిన తర్వాత ఆహారం తిని అతను ఆశీర్వదిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు. కాబట్టి తల్లి రెబెకా మరి ఏశావుకి ఆ ఆశీర్వాదాలు రాకూడదనుకున్నది ఏమో. అక్కడ ఆమె మరి తాను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంది. ఏమంటుంది? మృతి పొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనం సిద్ధపరచమని చెప్పగా వింటిని. విన్న రెబెకా, కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయమంటుంది. ఎవరో రెండో వాడితో, నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనమును అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలని నేను. చూడండి, ఇక్కడ ఆశీర్వాదాలకు కారకుడైన పెద్ద కుమారుణ్ణి, ఆ పెద్ద కుమారుడికి రావలసిన ఆశీర్వాదాలని మరి చిన్న కుమారుడికి రావాలని మరి ఏదైతే ఇస్సాకు భార్య రెబెకా ఆలోచన చేసిందో ఆ ఆలోచన కొనసాగిస్తున్నది. అంటే ఆశీర్వాదాలకు పాత్రుడు పెద్దవాడు, తండ్రి ప్రేమను, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అడవికి వెళ్ళినాడు. ఇదే సందర్భంలో మరి ఇస్సాకు భార్య రెబెకా మరి చిన్నవాడి పట్ల ప్రేమ కలిగి ఆశీర్వాదాలు చిన్నవాడికి రావాలని తలంచింది. అందుకే నీ మాటలు చెప్పింది, నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనము అతనికి చేసేదనని చెప్పింది. నువ్వు మేక పిల్లలు తీసుకురా, దాంతో మంచి ఆహారం నేను వండి పెడతాను. అయితే నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలని అంటుంది. కాబట్టి ఇక్కడ పెద్దవాడికి రావాల్సిన ఆశీర్వాదాలను రానియకుండా మరి చిన్నవాడికి ఆశీర్వాదాలు వచ్చేలాగా మరి రెబెకా ఆలోచన కలిగి ఉంది. ప్రియమైన బిడ్డలారా, దేవుని చేత, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందేవారిగా, ఆశీర్వదింపబడ్డవారిగా మనం ఉండాలంటే మన హృదయాల ఆలోచనలో పాపానికి, అపవాదికి చోటియక దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారమై మరి ఆ దినాన రెబెకా మరి ఆలోచించిన విధానము సరైనది కానిది అయినప్పటికీ మరి చిన్న కుమారుని మీద తనకున్న ఆ యొక్క ప్రేమను బట్టి తనటి రీతిగా చేయడానికి సిద్ధపడింది. కానీ నేడు వాక్యం వింటున్న నీవు నేను, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకోకుండా ఆయన యందు, ఆయన వాక్యం మందు మనం నిలిచి ఉండాలంటే యథార్థత కలిగి సత్యం అనుసరించి, నీతిని అనుసరించి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయనతో పాటు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన సహాయము అనుగ్రహించునుగాక. ఆమె. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు కాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో తేకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా అవుతుంది. ఆమె. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమె.